నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మై సెల్ఫ్ రజిత. ఈరోజు మా ఇంట్లో ఒక మిరాకిల్ జరిగిందండి. అదేంటనుకుంటున్నారా? మా అమ్మమ్మ వంట చేయడం. అమ్మమ్మ వంట చేస్తే మిరాకిల్ అంటుందేంటి? ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా అని అనుకుంటారేమో. కాదండి, నిజంగానే మా అమ్మమ్మ వంట చేస్తే అది మిరాకిలే. అందరు అమ్మమ్మలాగా కాదు, మా అమ్మమ్మ వెరీ స్పెషల్. అందుకే ఈ వీడియో. ఈరోజు నీ పిల్లలు ఈ వీడియో చూస్తే మురిసిపోతారు అమ్మమ్మ. నీ పిల్లలు నేను వేసే జోకులకి మా అమ్మమ్మ కూడా నవ్వుకుంటుంది. మా అమ్మమ్మకి మొత్తం 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేదాకా వాళ్ళే వంట చేశారు. ఇంకందుకే అమ్మమ్మ ఎక్కువగా వంట చేసేవాళ్ళు కాదు, బయట వర్క్ చూసేవాళ్ళు. కానీ ఈ వరల్డ్లో మా అమ్మమ్మ తోడిపెట్టిన పెరుగుకి వచ్చినంత రుచి ఏ పెరుగుకి రాదు. మా హోల్ ఫ్యామిలీ ఆమె పెరుగుకి అంత ఫ్యాన్స్ అన్నమాట. రోటి పచ్చళ్ళు, కారాలు మా అమ్మమ్మ బాగా చేస్తారు. అయితే అమ్మమ్మ ఏంటి బీరకాయ కొంచెం గ్రీన్గా ఉంది కదా అంటే, ఏం కాదులే తొక్కుతో కూడా పచ్చడి చేస్తారు బాగుండిద్ది అని చెప్పేసి అంటుంది. ఇక్కడ ఒక కడాయి తీసుకొని దాంట్లో కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేసింది. వేసి ఒకసారి తిప్పి తర్వాత ఆయిల్ యాడ్ చేస్తుంది. ఇలా కుకింగ్ చేస్తూ ఉంటే సరదాగా నేను ఇంకొక వైపు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నా అమ్మమ్మని. అమ్మమ్మ, నీ 6 పిల్లల్లో నీకెవరంటే ఎక్కువ ఇష్టం అని అడిగా. ఆన్సర్ నాకు తెలుసు, కానీ ఏం చెప్పిద్దా అనుకున్నా 6 ఇష్టమే అంది. బట్ మా అమ్మమ్మకి మా చిన్న మావయ్య అంటే ఎక్కువ ఇష్టం. ఎన్ని క్లాషెస్ వచ్చినా కానీ ఆయన దగ్గరే ఉండిద్ది. మా అమ్మమ్మ అను చిన్న మావయ్య ఇంట్లో ఎవరు లేకపోతే భలేగుంటారు ముచ్చట్లు చెప్పుకుంటూ. కానీ ఎవరైనా ఉన్నారంటే విధ్వంసంగా కొట్టుకుంటారు ఇద్దరు. వాళ్ళిద్దరిది అదేం ప్రేమో మాకైతే అర్థం కాదు. నేను మా మమ్మీని, మమ్మీ ఎందుకు అమ్మమ్మకి మావయ్య అంటే అంత ఎక్కువ ఇష్టం, గొడవ పడ్డా కానీ మళ్ళీ మావయ్య యూసే ఎత్తిద్ది అని అడిగా. అప్పుడు మా మమ్మీ అంది, దారి తప్పే గొర్రె మీదేనమ్మా కాపరికి ఎక్కువ ప్రేమ ఉండిద్ది అని చెప్పేసి ఒక లైన్ వేసేసి వెళ్ళిపోయింది. కమింగ్ టు ద రెసిపీ, ఈ వెజ్జీస్ అన్నీ కడాయిలో ఆయిల్ వేసిన తర్వాత కాసేపు మూత పెట్టింది. జస్ట్ ఫ్యూ సెకండ్సే. మళ్ళీ మూత తీసి కొంచెం చింతపండు వేసి కలబెట్టింది. సో ఫ్లేమ్ అయితే స్టార్టింగ్ హైలోనే పెట్టింది. తర్వాత కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. 2 మినిట్స్లో మొత్తం మగ్గిపోయాయి. ఇంకా స్టవ్ ఆపేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసి తీసింది. కొంచెం చల్లారిన తర్వాత ఇలా రోట్లో వేసి నూరుతుంది అమ్మమ్మ. మిక్సీ వేద్దాం అమ్మమ్మ అంటే, మిక్సీ వేస్తే రుచి రాదమ్మా, ఇలా నూరితేనే వస్తుంది, అదొక డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది ఇలా అయితే అని చెప్పేసి అంటుంది. సరే అని నేను ఉడతా భక్తిగా అమ్మమ్మకి జీలకర్ర ఇవన్నీ వేస్తున్నాను. రోల్ చిన్నగా ఉంది కదా, పెద్ద రోల్ అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్తుంది ఇక్కడ. మొత్తం అంతా చక్కగా నూరుతుంది. మధ్యలో సాల్ట్ వేసింది. యాక్చువల్గా గల్లుప్పు వేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి అంది. నాకు గల్లుప్పు కనిపించలా. చూడండి, ఇక్కడే నా ఉడత సహాయం వస్తుంది అమ్మమ్మకి. జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఇవి కూడా వేసి ఇంకా నూరుతుంది. ఇంకా నేను లంచ్ తినేటప్పటికి 4 అయింది. దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్.